ఇక్కడ చూసుకోవచ్చు. పేదోడి కూట్లో మన్ను పోసిన రేవంత్ సర్కార్. నగరంలోని మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేత సందర్భంగా కనిపించిన దృశ్యం ఇది. అన్నంలో మన్ను పడిన దృశ్యం పలువురి హృదయాలను కలిచివేస్తుంది. నిరుపేదల గుడిసెలను, ఇళ్లను ఆదివారం హైడ్రా అధికారులు కూల్చేశారు. బుల్డోజర్లు రాకతో బెంబెంలెత్తిన స్థానికులు వండుకున్న అన్నాన్ని సైతం గిన్నెల్లో వదిలేసి బయటకు పరుగులు పెట్టారు. అన్నంలో మట్టి పడంతో పిల్లలకు పెట్టేందుకు ఏమీ లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది మాదాపూర్లో. నీ బుల్డోజర్కి కనికరం లేదు, రేవంత్ రెడ్డికి కనికరం లేదు. పైగా రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటే ఇక్కడున్న పేదల ప్రభుత్వం అని అర్థం. నువ్వు ప్రజాప్రభుత్వం అంటే ఇందిరమ్మ కోసం పెట్టింది కాదు, నీ అన్నల కోసమో ఇక్కడున్న మంత్రుల కోసమో నీ ఎమ్మెల్యేల కోసమో పెట్టింది కాదు. తినే కంచంలో మన్ను పోతున్నావు. ఈరోజు పేదోడి కంచంలో మన్ను పోతున్నావు. ఇది తగ్గించుకో, ఇది తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికైనా దీన్ని ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విప్పి చెప్తలేదు. ఇంత అంటే పోయి ఉట్టిన వాళ్ళ మీద పడ్డవు చూడు, రాక్షసుడి లెక్క. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ అన్నం వండుకునే దానికి కూడా ఆ రోజు కూలికి పోతేనే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు తిన్నాక వాళ్ళని బయటికి వెళ్ళగొట్టపోయినావు. తినే కంచంలో మన్ను పోసి వెళ్ళగొడతాను. ఇదా నీ దుర్మార్గం? ఇంత సిగ్గుమాలిన చర్యల కాను దిగజారేది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల చేత ఎన్నుకోబడ్డది కదా. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల పాలిట ఓ యముడిలాగా ఓ యమపాశాన్ని ఈ హైడ్రోని ఉపయోగిస్తున్నాను. చూడండి ప్రజలారా, మీకు మీరే చెంపలేసుకోవాలి. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ కి మీరు ఓట్లేసినందుకు మీరే చెంపలేసుకొని బుద్ధి చెప్పుకొని ఇక అప్పుడు మళ్ళీ ఒకసారి వీళ్ళు వస్తే చీపురు గట్టలా చెప్పుల చేతుల పట్టుకొని తరిమి కొట్టాండి దొంగలను. తినే కంచంలో మన్నుపోతావా? వండుకున్న అన్నం మీదని బుల్డోజర్ని ప్రయోగిస్తావా?